దేవుడు ఆయనకు ఒక దేవుడు తీర్మానం చేస్తున్నాడు. ఈయనంత గొప్ప యథార్థవంతుడు లేని దేన్ని బట్టి వచ్చింది? దేవుడితో సహవాసం చేయడం వలన యోగ్యానికి ఇంత గొప్ప మంచి పేరు వచ్చింది. అలాగే మనం కూడా దేవుడితో సహవాసం చేస్తే శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఎన్ని రావాలని అనుకోకూడదు. ఇక మా దేవుడికి వచ్చినప్పుడు దేవుడు ఒక దేవుడిలో ఒక శ్రమకాలంలో మనం ధ్యానించుకున్నప్పుడు అక్కడ శుక్రవారం దినాన ఆయన శ్రమపడినప్పుడు ఆయన వచ్చినప్పుడు 7 మాటలు దేవుడితో అక్కడ తండ్రితో సహవాసం కలిగి ఉన్నాడు. దేవుడి తండ్రిని విడిచిపెడితే దేవుడితో సహవాసం చేసి దేవాలయంలో ప్రార్థన చేశాడు. అక్కడ తగ్గింపు చూపించాడు, సహోదరు తల్లి ప్రేమను చూపించాడు. ఇలాగ సహోదరమ్మా మీకు నాకు వస్తున్నాడు, మీకోసం ఏడవడానికి దేవుడు మాట్లాడాడు. ఇలాగా 7 మాటలు వచ్చినా కూడా దేవుడితో అంటగట్టబడి తండ్రితో అంటగట్టబడి ఉన్నాడు. ఎంతో సహనం కలిగి ఉన్నాడు, ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు, ఎంతో తగ్గించి కలిగి ఉన్నాడు. అలాగే యోగు భక్తుడు కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, సమస్తమంతా కూడా పోయింది. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక అని మాట్లాడాడు. అలాగని దేవుని విడిచిపెట్టేసినా విడిచిపెట్టలేదు. దేవుని చివరి వరకు పట్టుకుని ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడు ఆయనతో సహవాసం చేసేలా నీకు సమాధానం కలుగును, అలాగే నీకు మేలు కలుగును. ఆయన ఉపదేశం అవలంబించు, ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో. అలాగే దేవుడితో సహవాసం చేసి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. మనకు దేవుడితో సహవాసం చేసినప్పుడు దేవుడు మన జీవితం మేలు చేయగలరా? ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు చేయడం? ఆయనతో దేవాలయాన్ని ధ్యానించుకోవాలి. రెగ్యులర్గా దేవుడు వాక్యం చెప్తుంటారా? చాలా ధన్యత. దేవుడితో సహవాసం చేసినప్పుడు మనకి ధన్యత కలుగుతుందా కలగదా? దేవుడు మన జీవితంలో ఆయన ఉపవాసంతో సహవాసం చేస్తే, ప్రార్థనతో సహవాసం చేస్తే, కన్నీటి ప్రార్థనలో దేవుడితో సహవాసం చేస్తే మనకి ఏం కలుగుతుంది? వేరు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సమాధానం కలిగినప్పుడు మన దేవుడిని ఏ విధంగా ఆరాధించాలి? దేవుడిని ఏ విధంగా ఆయనతో సహవాసం కలిగి ఉండాలి? ఆయన స్తుతించాలి, ఆయన ప్రార్థించాలి, ఆయన ఆరాధించాలి. అట్టిగా మనం దేవుడితో సహవాసం కలిగినప్పుడు మన
మన శరీరమే, మన హృదయమే ఒక గుడారం. ఆ గుడారంలో దేవుడు నివసించాలంటే ఈ మాటలన్నీ ఉంచుకుని, ఈ మాటలు దేవుడు మాటలు మన హృదయంలో ఉంచుకుని దేవుడు ఏ విధంగా మమ్మల్ని నడిపించాడో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు ఉంచుకుని సర్వశక్తిపై ఈ గుడారంలో దేవుని మాటలు మాట్లాడినప్పుడు సర్వశక్తిపై ఈ గుడారంలో దుర్మార్గం నీవు అభివృద్ధి పొందేవు. దేవుని సన్నిధిని మన హృదయం గమనించుకున్నప్పుడు, దేవుని సన్నిధిని మనం దేవునితో సహవాసం చేసినప్పుడు, దుర్మార్గం అంటే మనమున్న ప్రతి చెడ్డ క్రియలు తీసివేసేది. ప్రతి చెడ్డ క్రియలు తీసివేసినప్పుడు మన గృహంలోకి ఏమొస్తుందంటే నీకు అభివృద్ధి పొందేది, నీకు ఆశీర్వాదం వస్తుంది. దాని అంటాడు, నా కుటుంబాన్ని నన్ను జ్ఞాపకం చేసుకుంటాకే నా కుటుంబం ఏ వాడి అన్నాడు. అలాగే నిల్చుకున్నప్పుడు సరిదిలాగా నన్ను ఎంతగా హెచ్చించావు. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఒక రాజుగా నన్ను నిర్మించావు. ఎందుకంటే దేవుడితో సహవాసం చేశాడు రాజు. అందుకే ఎక్కడ గొర్రె మందం మేపుకున్న రాజుని తన వయసులో ఆయన ఎంతో సహవాసం చేశాడు కాబట్టి, ఆయన క్రియలు చక్కగా కాబట్టి, తన హృదయమని పలకమైన యొక్క వాక్యాన్ని ఆయన రాసుకున్నాడు కాబట్టి, తన హృదయంలో ఉన్న చెడు మార్గం తీసేశాడు కాబట్టి, ఆయన సర్వశక్తిని తన ఇంటిలో తన గుడారంలో చేర్చుకున్నాడు కాబట్టి, ఆయన ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు, అభివృద్ధి పొందించాడు. ఎంత గొప్ప రాజు గారిని సింహాసనం ఎక్కించాడు. గుర్రెలు మేపుకున్న ఆయన కూడా సింహాసనంగా రాజుకు అధికారిగా వాడిగా సాధించాడంటే ఎంత గొప్ప ధన్యత అభివృద్ధి పొందుతున్నాడు. అలాగే దేవునితో సహవాసం చేసినాడు. మనం కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు దేవుడితో మనం ఇంటింట ప్రతి ఒక్కరు దేవుడితో సహవాసం చేసేవారట. ప్రతి ఇంటింట విడిచిపోయారు, ప్రార్థన నిలకడగా ఉండి దేవుడితో సహవాసం చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తామంట. పుస్తకాలు కూడా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు దేవుడి వైపు దేవుడు వాక్యం ఉంది. దేవుడు వాక్యం మన గుడారంలో ఉంది కాబట్టి, ఆయన గుడారాన్ని దేవుడు ఉంది కాబట్టి ఇంటింట చేరి చక్కగా ప్రార్థన చేస్తున్నారు, స్థుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఎక్కడైతే చాలా మంది ప్రార్థన పిలుస్తుంటే రావట్లేదు. ఎక్కడెక్కడ ఇంటికి వెళ్తే నేను ఎలాగంటే బాధపడదు కానీ అది 1 గంట అయితే 2 వెళ్ళిపోతారు. అది ఎక్కడన్నా ప్రార్థన మన పిల్లల ప్రార్థన అంటే రాదు. అక్కడ దేవుని వారు బైబిల్లో ఉన్నదే కదా చెప్తున్నారు, వేరే పుస్తకం తీసి చెప్తున్నారా? మన కుటుంబంలో కూడా దేవుని వాక్యమే కదా చెప్తున్నారు, వేరే పుస్తకం ఏదైనా చెప్తున్నారా? ఒకసారి మనం ఆలోచన చేసుకోవడం. 1 గంట పిలిచినా కానీ కొంతమంది వచ్చే అవకాశం రాకపోతున్నారు. దేవుని సన్నిధి కనబడితే ఎంత ఆశీర్వాదం. దేవునితో సహవాసం చేస్తే ఇక్కడ అన్నాడు సమాధానం కలిగినది. వారి కుటుంబానికి
దేవుని మాట వినడానికి వచ్చారు. అలాగే దేవుడితో సహవాసం చేయకపోతే కూడా ఈ విధంగా ఉండాలి కూడా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతూ ప్రయాణిస్తాను. సామెతల గ్రంథము 22వ అధ్యాయము వాళ్ళ మార్గం అనుసరించి ఈ ప్రాణం తెచ్చుకుంటున్నాము.
వారి సహవాసం కోరుకున్నాను. వారి హృదయ కడుపుకాలు చేయి వచ్చును. వారి పెదవులు కీడు కూర్చి మాట్లాడును. ఇప్పుడు కూడా మన మంచి మార్గంలోనే దేవుడి మార్గంలో మనం నడిచినప్పుడు కొన్ని లోకానుసారాలు వస్తాయి, కొన్ని దేవుడి అంటే ఒక సైతాన్ని వాడాయిస్తారు. ఇది నేను చూపిస్తున్నా, నేను లోబడతారా అని మనం వెళ్ళి ప్రతి చోట కూడా మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని, మన ప్రార్థన జీవితాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలంటే ఆయన మాటలు మన హృదయంలో ఉన్నప్పుడు, అవలంబించుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, మన హృదయంలో ఉన్న ప్రతి దుర్మార్గం కొట్టివేసినప్పుడు, ఇక దేవుడి మాట మాట్లాడినప్పుడు ఈ చెడు దర్శనంలో సహవాసం కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా విడిచిపెట్టాలి. ఎందుకంటే దేవుని వైపు నిలబడి దేవుడి మార్గం నిలబడి కాబట్టి దేవుడితో మనం నిత్యం సహవాసం కలిగిగా ఉండాలి. దేవుడితో సహవాసం కలిగితే నాకు శ్రమలు కష్టాలు వస్తాయి. ప్రవేశ మనం నిలకడగా ఉండాలి. ప్రార్థన నిలకడగా ఉండాలి. శ్రమలను పరిశీలించే వారిగా ఉండాలి. మన శ్రమలు మనకి ఒక పాఠం నేర్పిస్తాయంట. మన నడిచే మార్గంలో ఎలా ఉండాలి. శ్రమ రాకపోతే దేవుడు మనం ఎదుగుతామా? ఎదుగు. మనకు కష్టాలు రాకపోతే దేవుడు ఎదుగు వస్తామా? మనం రాము. మన పరిస్థితి వచ్చినప్పుడు దాని పరిస్థితి చెప్పుకుంటాం. అలాగే శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడి సన్నిధికి వచ్చి మన దేవుడితో మనం చేసుకోవాలి. నీతో సహవాసం చేస్తే నిశ్చలంగా మాట్లాడితే నాకు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చావా, నీతో సహవాసం చేస్తే నాకు సమాధానం కలిగినా, నాకు పేరు కలిగినా, నాకు ఆశీర్వదింపబడ్డదని ఒక మనందరం కూడా ప్రార్థన చేస్తున్నాము. ఆయన సమాధానకర్త అయి ఉన్నాడు. సమాధానకర్త అయి ఉన్నాడు. ఆయన సమాధానకర్త ఒక సాధారణ పాదాలకు సేవలు మనతో గురించినని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే మన ప్రతి సమస్య దేవుడితో చెప్పుకుని ఆయనతో సహవాసం చేస్తున్నాము. ఇంకా అనేకమైన దేవుడితో సహవాసం చేసిన అందరూ కూడా ధన్యమై ఉన్నాము. దేవుడి సన్నిధిలో ఉండగా ఎన్ని రకాలైన ఆశీర్వాదాలు అలాగే దేవుడితో సహవాసం చేసి దీన్ని ప్రకటించిన స్త్రీలు ఒక సైనికుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్ని ప్రకటించిన స్త్రీలు, వాక్యాన్ని ప్రకటించిన స్త్రీలు ఒక సైనికుగా ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. మనమందరం కూడా ఒకరితో ఒకరు క్రీస్తు ప్రేమ కలిగి దేవుడితో సహవాసం కలిగి నిత్యమైన స్థితిలో కనబడే విధంగా ఆయన దీవెన ఆశీర్వాదాలు ఉండాలని ఇప్పుడు మనం దేవుడి గురించి ఆశీర్వదిస్తున్నాను. ఇంతవరకు పాటలు మేము ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా నడవకూడదు మా ప్రవర్తనకి కనకారమైన సహవాసం చేయాలి. ఈ సన్నిధిలో సాయంత్రం దేవుడి ఆశీర్వాదం మాట్లాడాలి.
దేవుని అత్యంత